హాస్పిటల్ బిల్ చూసి సైలెంట్ గా ఇచ్చిన ఫ్యామిలీస్ ని చూసారా? డాక్టర్ రాసిన అన్ని మందులు కొనలేక సగం మెడిసిన్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిన మిడిల్ క్లాస్ పీపుల్ ని చూసారా? ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ కన్నా ముందు ఫోన్ పే చెక్ చేసుకునే సిచ్యువేషన్స్ చూసారా? ఈ రోజు నేను ఒక స్టార్ట్అప్ గురించి మాట్లాడటం లేదు, ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నా. లాస్ట్ 10 years గా మెడికల్ ఫీల్డ్ లో ఉంటూ థౌసండ్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ లో నేను చూసిన భయం గురించి మాట్లాడుతున్నా. నా పేరు రవీంద్ర జోసెఫ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే క్రిస్టియన్ ఎంటర్ప్రెన్యూర్. మిడిల్ క్లాస్ పీపుల్ ట్రీట్మెంట్ కన్నా ముందు ట్రీట్మెంట్ అయ్యాక వచ్చే బిల్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. డాక్టర్ కి చూపించుకొని కూడా ₹1000 మందులు కొనలేక ట్రీట్మెంట్ ని మధ్యలోనే వదిలేసిన వాళ్ళు కొందరైతే, డాక్టర్ రాసిన టెస్ట్లన్నీ చేయించుకోలేక వాళ్ళు ఏ జబ్బు ఉందో కూడా తెలియకుండా గడిపేసిన వాళ్ళు ఇంకొందరు. వీళ్ళు కాకుండా అబ్బో చేసి లక్షలు పెడుతూ సంవత్సరాల తరబడి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ కూడా సరైన ట్రీట్మెంట్ అందక ఉండిపోయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఈ రోజు నేను సిస్టమ్ ని లేదా వ్యవస్థలో ఉన్న లోపాలని మార్చలేను, కానీ నాకున్న పరిధిలో నేను ఏం చేయగలను అదే చేయబోతున్నా. నేను స్టార్ట్ చేసే జర్నీ పేరు మెడ్వే. మెడ్వే ద్వారా లాస్ట్ 10 years లో మెడికల్ ఫీల్డ్ లో ఉంటూ నేను చూసిన మెడికల్ మాఫియాని జనాల నుంచి దూరం చేయబోతున్నా. ట్రీట్మెంట్ కోసం ఒక క్లినిక్ కో హాస్పిటల్ కో వెళ్లే పేషెంట్ కి కన్ఫ్యూజన్ కన్నా క్లారిటీ కావాలి. మిడిల్ క్లాస్ పీపుల్ కి మెడికల్ సపోర్ట్ అనేది లగ్జరీ కాకూడదు, అది ఒక బేసిక్ నీడ్. మెడ్వే ద్వారా నేను అదే చేయబోతున్నా. అలా అని నా దగ్గర లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ ఉందనుకుంటున్నారేమో. నా దగ్గర ఆఫీస్ లేదు, స్టాఫ్ లేరు, లక్షల్లో పెట్టుబడి కూడా లేదు. నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా కేవలం దేవుని మీద నమ్మకం, విశ్వాసం మాత్రమే. ఈ విశ్వాసంతోనే June 1st నుంచి ప్రతిరోజు నా జర్నీని డాక్యుమెంట్ గా చూపిస్తా. సక్సెస్ వచ్చినా చెప్తా, ఫెయిల్యూర్ వచ్చినా చెప్తా, ప్రాఫిట్ వచ్చినా చెప్తా, లాస్ వచ్చినా చెప్తా. సో June 1st నుంచి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు, దేవుని మీద విశ్వాసంతో ఒక మిషన్ స్టార్ట్ చేస్తున్నా. వెల్కమ్ టు మై 365 days జర్నీ.